Good morning children. Welcome to online classes DO Nalgonda. Today we are going to discuss about ఈరోజు మనం 10వ తరగతి అధ్యాయానికి సంబంధించినటువంటి వాస్తవ సంఖ్యలు అధ్యాయంలో పార్ట్ 2 రెండవ భాగం గురించి నేర్చుకుందాం. ఈ భాగంలో యూక్లిడ్ భాగహార న్యాయం యొక్క విశిష్టత ఏంటి, యూక్లిడ్ భాగహార న్యాయంపై ఏ రకమైన సమస్యలు మనకి పరీక్షలో వస్తాయో నేర్చుకుందాం. ఫస్ట్ యూక్లిడ్ భాగహార న్యాయము. యూక్లిడ్ ఎవరమ్మా? యూక్లిడ్ అనే అతను ప్రముఖ గణిత శాస్త్రవేత్త, అలెగ్జాండ్రియా దేశానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈరోజు మనం రేఖాగణిత పితామహుడుగా ఈయన గురించి మనం పేర్కొంటున్నాం. రేఖాగణిత పితామహుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే రేఖాగణిత పితామహుడు అంటే ఏమనుకుంటున్నాం? యూక్లిడ్ గారు. మరి యూక్లిడ్ గారు ద ఎలిమెంట్స్ అనే ఒక గ్రంథం రాయడం జరిగింది. ఈ గ్రంథంలో 13 పుస్తకాలను రాయటం జరిగింది. ద ఎలిమెంట్స్ అనే యూక్లిడ్ రచించినటువంటి ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 పుస్తకాల పాఠ్యాంశ భాగం అది. ఈ 13 పుస్తకాల్లో ఏడవ పుస్తకంలో మొదటగా ప్రచురించబడినటువంటి అంశము యూక్లిడ్ భాగహార న్యాయము. ఏంటమ్మా యూక్లిడ్ భాగహార న్యాయం అంటే ఏంటో మనం ఒకసారి నేర్చుకుందాం. చిన్న తరగతుల్లో భాగహారాల గురించి మనం నేర్చుకున్నాం. సో ఉదాహరణ ముందు భాగంలో చెప్పినట్లయితే 22ని 7తో భాగించాము. పై విలువని కరణీయ సంఖ్యని 22/7ను ఎందుకు సమానపరచడం జరిగింది? పై విలువ కరణీయ సంఖ్యగా ఎందుకు అన్నారు? 22/7 అకరణీయ సంఖ్యగా ఎందుకు పేర్కొనబడింది? ఆ రెండు ఎందుకు సమానం చేయడం జరిగింది అనేది నేర్చుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా 22ని 7తో భాగించగా 22ని 7తో భాగిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22ని 7తో భాగించాను. 22ని 7తో భాగించడం వల్ల 7 ముల్లో 21, శేషం 1గా ఉంది. ఇందులో 22ను విభాజ్యము అంటారు. 22ని ఏమంటారు నాన్న? విభాజ్యము. 22ను విభాజ్యం అంటారు. 7ని విభాజకము అంటారు. నెక్స్ట్ 3ని భాగఫలము అని 1ని శేషముగా మనం పేర్కొంటాము. సో 23 లవము అనేదేమో విభాజ్యం, హారము 7 అనేదేమో విభాజకముగా తీసుకుంటే, లవాన్ని హారంతో భాగించినప్పుడు, ఒక లవమును ఒక హారముతో భాగించినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక భాగఫలము ఒక శేషము వస్తాయి. లవాన్ని హారంతో భాగిస్తే ఒక సంఖ్యతో భాగించినప్పుడు ఖచ్చితంగా మనకేమొస్తుందన్న ఏదో రూపంలో ఒక భాగఫలము ఒక శేషము లభిస్తాయి. అప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం విభాజ్యానికి, విభాజకానికి, భాగఫలానికి, శేషముకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి 22 రూపాయలను 7 పంచుకున్నారు నాన్న. 22 రూపాయలని 7 పంచుకున్నారు. ఒక్కొక్కరికి 3 రూపాయలు వచ్చాయి. ఒక్కొక్కరికి 3 రూపాయలు రాగా ఇంకా 1 రూపాయి అదనంగా మిగిలిపోయింది. అంటే చూడండి ఇప్పుడు 22ని ఏమని రాస్తున్నాను? 7 ఇంటూ 3 ప్లస్ 1. 7 ముల్లో 21. 7 వ్యక్తులు ఒక్కొక్కరికి 3 రూపాయలు రాగా 7 ముల్లో 21 రూపాయి, ఇంకొక రూపాయి మిగిలి ఉంది. మొత్తం 22కి సమానం. అంటే ఇప్పుడు ఏమైందన్న? 22ని ఏమనుకున్నాం? విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ 7 విభాజకము ఇంటూ 3ని భాగఫలము అన్నారు, ప్లస్ 1ని శేషము కిందికి తీసుకున్నాము. సో విభాజ్యము ఈజ్ ఈక్వల్ వీటి మధ్యలో ఉన్నటువంటి ధర్మం వీటి మధ్యలో ఉన్నటువంటి సంబంధము. విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఈ ధర్మాన్ని భాగహార న్యాయము అన్నారు. ఈ ధర్మాన్ని ఏమన్నా? భాగహార న్యాయము. మరి ఈ భాగహార న్యాయానికి యూక్లిడ్ కలిపి యూక్లిడ్ భాగహార న్యాయము అని పెట్టాం. యూక్లిడ్ భాగహార న్యాయం ఇది కేవలం ఇక్కడ వరకు మాత్రమేమో భాగహార న్యాయం.
డివిజన్ అల్గారిథం, డివిజన్ లెమ్మా అంటారు. యూక్లిడ్ భాగహార న్యాయం ఏం చెప్తుందంటే కేవలం వీటి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధమే కాకుండా విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజ్యం రావాలంటే విభాజకాన్ని భాగఫలాన్ని గుణించి శేషము కల్పండి అనే ధర్మంతో పాటు శేషం యొక్క లక్షణాన్ని కూడా తెలియజేస్తుంది. శేషం యొక్క లక్షణాన్ని కూడా తెలియజేసేటువంటిదే యూక్లిడ్ భాగహార న్యాయము. ఏంటి నాన్న ఇప్పుడు చూడండి, ఈ శేషము ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. శేషం యొక్క లక్షణం ఏంటి సార్? శేషం లక్షణం కూడా చెబితే అది యూక్లిడ్ భాగహార న్యాయం అన్నారు. మరి శేషం ఎలా ఉంటుంది, దాని లక్షణం ఏంటి అంటే ఒకటేనా 22 పళ్ళు మీకు కొన్ని పళ్ళు ఇస్తున్నాను నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నా పొలంలోకి కొబ్బరి బొండాలు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి బొండాలు తెంచడానికి కొంతమంది లేబర్ని పిలిచాను. సో అందులో వ్యవసాయ కూలీలు అందులో కొన్ని కొబ్బరి బొండాలు ఇచ్చాను. ఈ కొబ్బరి బొండాలని నేను ఏమంటున్నానంటే 5 కూలీలు వచ్చారు నాన్న. కొబ్బరి బొండాలకి కోయటానికి 5 కూలీలు వచ్చారు. ఈ 5 కూలీలకు నేను ఏమని చెప్పానంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు నేను కొబ్బరి బొండాలు ఇస్తానమ్మా, మీకు మీ 5 సమానంగా పంచుకోండి, మీ 5 సమానంగా పంచుకోండి, మిగిలిన ఏమైనా ఉంటే అవి నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాను. సో ఉన్నటువంటి కొబ్బరి బొండాల్ని 5 సమానంగా పంచుకోండి, మీకు ఇస్తున్నాను, ఏమైనా మిగిలినవి మాత్రం నాకు ఇచ్చిపోండి అని చెప్పాను. చూడండి నాన్న, 5 పంచుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 5 కొబ్బరి బొండాలు ఇచ్చాను. 5 కొబ్బరి బొండాలు ఇచ్చి 5 పంచుకోమన్నాను. 5 కొబ్బరి బొండాలు ఇచ్చి 5 పంచుకోమన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండా మిగులుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండా వస్తుంది. ఇంకేమైనా మిగులుతున్నాయంటే ఏం మిగలవు. శేషం ఆ సందర్భంలో ఏమవుతుందానా? సో చూడండి, ఇక్కడ దీన్ని పట్టిక రూపంలో రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇదైతే అర్థమైంది కదా. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇది భాగహార న్యాయము. ఇంతవరకు రాసి భాగహార న్యాయము. యూక్లిడ్ భాగహార న్యాయం ఏం తెలియజేస్తుంది అంటే శేషం యొక్క లక్షణాన్ని కూడా తెలియజేస్తుంది. శేషం యొక్క లక్షణం ఏంటి అమ్మా అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి కొబ్బరికాయలు ఇచ్చాను. 5 పంచుకోమంటున్నాను. కొబ్బరికాయలనేమో విభాజ్యము అన్నారు. దీన్ని ఏమనుకుంటున్నాను నాన్న? విభాజ్యము అనుకుంటున్నాను. ఇది విభాజ్యము. పంచుకునేటువంటి వ్యక్తులు కూలీల సంఖ్య పంచుకుంటున్నారు. పంచుకునే కూలీల సంఖ్యని విభాజకముగా తీసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఎన్ని వస్తున్నాయి అనేది భాగఫలం. ఇది భాగఫలం. ఇంకా మిగిలినటువంటివి శేషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 కొబ్బరి బొండాలు ఇచ్చాను నాన్న. 5 కొబ్బరి బొండాలని 5 పంచుకోమన్నాను. 5 కొబ్బరి బొండాలని 5 పంచుకోమంటే 5 పంచుకోమంటే విభాజ్యము 5, విభాజకము కూడా 5. 5 కొబ్బరి బొండాలని 5 పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండా వచ్చి ఏమీ మిగలవు, శేషం 0 అయింది. 6 కొబ్బరి బొండాలు ఇచ్చాను, 5 వ్యక్తుల్ని పంచుకోమని చెప్పాను. 6 కొబ్బరి బొండాల్ని 5 వ్యక్తులు పంచుకోమంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కొబ్బరికాయ వచ్చేసి ఒక కొబ్బరికాయ మిగులుతుంది నాన్న. 6 కొబ్బరి బొండాలు ఇచ్చినప్పుడు 5 పంచుకుంటే ఒక కొబ్బరి బొండం. అదే 7 ఇచ్చారనుకోండి, 7 కొబ్బరి బొండాలు ఇస్తే 5 పంచుకున్నప్పుడు ఏమవుతుందన్నా? 7 కొబ్బరి బొండాలని 5 పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక కొబ్బరి బొండా రాగా ఇంకొక 2 కొబ్బరి బొండాలు మిగులుతాయి. అది 8 కొబ్బరి బొండాలు ఇస్తే 5 పంచుకున్నారు, ఏమవుతాయి నాన్న? ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండా రాగా ఇంకొక 3 మిగులుతున్నవి. 9 కొబ్బరి బొండాలని 5 వ్యక్తులకు ఇచ్చినప్పుడు అందరూ సమానంగా పంచుకుంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక కొబ్బరి బొండా రాగా ఇంకొక 4 కొబ్బరి బొండాలు మిగులుతున్నాయి. 10 కొబ్బరి బొండాలు ఇచ్చాను నాన్న, 5 పంచుకోమన్నాను. ఒక్కొక్కరికి 2 కొబ్బరి బొండాలు వస్తాయి. 10 కొబ్బరి బొండాలు 5 పంచుకుంటే ఒక్కొక్కరికి 2 రాగా ఏమీ మిగలలేదు, శేషం 0. అది 11 ఇస్తే ఏమవుతుందన్నా? 5 పంచుకున్నారు, ఒక్కొక్కరికి 2 రాగా శేషం 1. చూడండి, ఇక్కడ విభాజ్యము 5 విభాజకము 5 ఉన్నప్పుడు శేషం విలువలు ఏముంటాయి? 5 పంచుకున్నప్పుడు అక్కడ మిగిలేటువంటి కొబ్బరి బొండాలు ఏముంటాయి? అస్సలు మిగలకపోవచ్చు. 1 కొబ్బరి బొండా మిగలవచ్చు, 2 మిగలవచ్చు, 3 కొబ్బరి బొండాలు మిగలవచ్చు, లేదా 4 మిగలవచ్చు. 5 మిగిలే అవకాశం ఉంటుందా? 5 మిగిలితే ఏం చేస్తారు నాన్న? మళ్ళీ తలా 1 తీసుకుంటారు. అప్పుడు ఏమవుతున్నాయి? కొబ్బరి బొండాల సంఖ్య 0 అవుతుంది. అంటే 5తో భాగించినప్పుడు శేషము 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వస్తుంది. సో మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. కొన్ని కొబ్బరి బొండాలు ఇచ్చాను నాన్న, 3 పంచుకోమని చెప్పాను. కొన్ని కొబ్బరి బొండాలని 3 పంచుకోండి అంటే
అక్కడ ఏం మిగలకపోవచ్చు. ఒక బోండా మిగలవచ్చు, 2 కొబ్బరి బోండాలు మిగలవచ్చు, 3 కొబ్బరి బోండాలు మిగులుతాయా? ఏమవుతున్నాయి? 3 మిగిలితే మళ్ళీ చెరొకటి తీసుకుంటారు, తలా ఒక్కొక్కటి తీసుకుంటారు. అక్కడ శేషం మళ్ళీ 0. అంటే విభాజకం విలువ 3 ఉన్నప్పుడు శేషం విలువ 0, 1, 2, 3 కంటే తక్కువగా ఉంటుంది. 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు, 3 కంటే తక్కువగా ఉంటుంది. 5 పంచుకున్నప్పుడు శేషం విలువ 0 ఉండొచ్చు, 5 కంటే తక్కువగా ఉండొచ్చు. 7 వ్యక్తులు పంచుకుంటే ఏమవుతుందనా? ఏం మిగలకపోవచ్చు? 1 మిగలవచ్చు, 2 మిగలవచ్చు, 3, 4, 5, 6 మిగలవచ్చు. 7 మిగిలితే మళ్ళీ తలా ఒకటి తీసుకుంటారు. అంటే కొన్ని కొబ్బరి బోండాలని, కొన్ని పళ్ళను 7 సమానంగా పంచుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? అస్సలు మిగలకపోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 మాత్రమే మిగులుతాయి. 7 కొబ్బరి బోండాలు మిగలవు. శేషం విలువ ఏమవుతుంది? 7 కంటే తక్కువ. 0 కానీ 0 కంటే ఎక్కువగానే వస్తుంది. అంటే శేషం విలువ ఎంత ఉంటుంది అని తెలియజేసే ధర్మమే యూక్లిడ్ భాగహార న్యాయము. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయము. ఈ భాగహార న్యాయం యొక్క నిర్వచనాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. నిర్వచనం నేర్చుకుంటున్నాం నాన్న. నిర్వచనాన్ని వివరిస్తున్నాను చూడండి. యూక్లిడ్ భాగహార న్యాయం మీద మనకి 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏ అనున్నది విభాజ్యం, ఏ అనేది విభాజ్యం, బి అనున్నది విభాజకం, ఏ విభాజ్యము, బి విభాజకము, క్యూ అనేది భాగఫలము, ఆర్ అనేది శేషం, డివిడెంట్, డివైజర్, కోషెంట్, రిమైండర్ అంటారు నాన్న. సో విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాస్తున్నాను నాన్న? విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. దీన్నే రాసాం మనం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషంగా రాసాం. ఈ భాగహార న్యాయాన్ని సంకేత రూపంలో ఏ విభాజ్యము అనుకుంటే, బి విభాజకము అనుకుంటే, భాగఫలం, ఈ విభాజకం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక భాగఫలము ఒక శేషం వస్తాయి. కాబట్టి ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలు, ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలైతే, ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలు, 2 ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు అక్కడ విభాజ్యాన్ని విభాజకంతో భాగిస్తున్నప్పుడు భాగఫలం శేషం వ్యవస్థితం అవుతాయని చెప్పాను. సో అది ఏ ధర్మం ప్రకారం నానా అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అయ్యే విధంగా క్యూ కామా ఆర్లు వ్యవస్థితం అగును. మరియు చూడండి, దీని అర్థం ఏం లేదు నాన్న. ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలు అయితే, అంటే విభాజకము ధన సంఖ్యలు తీసుకుంటే ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఈ ధనపూర్ణ సంఖ్యల్లో ఒకదానితో భాగించినప్పుడు ఖచ్చితంగా మనకు భాగఫలం శేషం రావాలి. ఖచ్చితంగా క్యూఆర్ అంటే భాగఫలము శేషములు ఖచ్చితంగా వస్తాయి. ఏ ధర్మాన్ని అనుసరిస్తాయి అవి? విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అయ్యే విధంగా ఒక భాగఫలము శేషం అనే 2 సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇందులో శేషంని ఆర్ అనుకున్నాం నాన్న, శేషం విలువ ఎలా ఉంటుంది నాన్న? 0కి సమానం కావచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండవచ్చు. శేషం విలువ కొబ్బరి బోండాలని పంచుకున్నాను నాన్న, కొబ్బరి బోండాలని 7 వ్యక్తులు పంచుకున్నారు. అప్పుడు ఏమైంది? ఏమీ మిగలలేదు. ఏం మిగలలేదంటే శేషం విలువ 0. 1, 2, 3, 4 కొబ్బరి బోండాలు మిగిలినాయి 0 కంటే ఎక్కువగా. శేషం విలువ 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు. మరియు 7 మాత్రం ఉండవు. 7 కొబ్బరి బొండాలు 7 పంచుకుంటే 7 మిగులుతాయా? 6 మిగులుతాయి. అంటే 7 కంటే తక్కువ. విభాజ్యము కంటే శేషం విలువ విభాజకము కంటే శేషం విలువ తక్కువగా ఉంటుంది. ఇది ఈ ధర్మం. శేషం విలువ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అని తెలియజేసేదే యూక్లిడ్ భాగహార న్యాయము. కేవలం ఇక్కడి వరకునా భాగహార న్యాయం, ఇక్కడి వరకు భాగహార న్యాయం. యూక్లిడ్ భాగహార న్యాయంలో ఏం కలపబడింది? శేషము యొక్క లక్షణము, శేషము వేటి విలువల మధ్యలో ఉంటుంది అని వ్యవస్థితం అయ్యేదే యూక్లిడ్ భాగహార న్యాయము. మరొకసారి చూడండి,
చిన్న ఏమీ లేదు నాన్న, ఒక లవాన్ని ఒక హారంతో భాగిస్తే, లవాన్ని హారముతో భాగిస్తే ఖచ్చితంగా ఆ భాగహార న్యాయంలో ఒక భాగఫలము ఒక శేషం ఖచ్చితంగా రావాల్సిందే. ఏ కామా బీలు ఏవేని రెండు ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు, ఏ కామా బీలు ఏవేని రెండు ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ అనేది విభాజ్యము, బి అనేది విభాజకంగా మనం పరిగణిస్తే, ఏ అనేది విభాజకం, ఈ విభాజ్యము, బి అనేది విభాజకంగా పరిగణిస్తే భాగఫలం సక్సెస్ కావడానికి ఇక్కడ ఈ భాగహారము నిర్వచితం కావడానికి ఒక భాగఫలము శేషము క్యూఆర్ అనే సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. అది ఏ ధర్మం ప్రకారం? ఏ = BQ + R అనే ధర్మం ప్రకారం. మరి శేషం విలువ ఎక్కడ ఉంటుంది? 0 ఉండొచ్చు, 0కి సమానం కావచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు, విభాజకం కంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇందులో ఏనేమో విభాజ్యం, ఏనేమంటారు నాన్న? ఏని విభాజ్యము అంటారు, ఏని విభాజ్యము, బీనేమో విభాజకము అంటారు. సో డెఫినేషన్, ఏ కామా బీలు ఏవేని రెండు ధనపూర్ణ సంఖ్యలైతే, ఏ కామా బీలు ఏవేని రెండు ధనపూర్ణ సంఖ్యలైతే ఏ విభాజ్యము, బి విభాజకం అనుకుంటే క్యూ కామా ఆర్ అనే భాగఫలము శేషాలు వ్యవస్థితమవుతాయి. వాటి మధ్యలో గల సంబంధం ఏ = BQ + R. విభాజ్యము ఏం లేదు నాన్న, ఇందులో విభాజ్యం విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. శేషం విలువ 0కి మరియు విభాజకానికి మధ్యలో ఉంటుంది, 0కి సమానం కూడా అవుతుంది. ఇది విశేష ఏంటి నాన్న? యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, యూక్లిడ్ భాగహార న్యాయము, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ Q, R such that A = BQ + R. ఓకే, సో వీటి మీద సమస్యలు చేద్దాం. చూడండి, సమస్యను ఏ విధంగా ఇస్తాడు, మనం ఏ విధంగా నేర్చుకోవాలి. ముందు సులభమైనటువంటి సమస్యల్ని రాస్తున్నాను. సులభమైనటువంటి సమస్యల్ని రాసి తర్వాత లేదు అంటే నాన్న ఇక్కడ ఇది యూక్లిడ్ భాగహార న్యాయము. ప్రాబ్లంలో ఏమి ఇస్తున్నాడు? 4 మార్కుల సమస్యలు ఏ విధంగా ఇస్తున్నాడు అంటే, యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి, యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి ప్రతి ధనబేసి సంఖ్య, ప్రతి ధనబేసి సంఖ్య 6Q + 1, 6Q + 1 లేదా 6Q + 3 లేదా 6Q + 5 రూపంలో ఉంటాయని చూపండి అన్నాడు. రూపంలో ఉండునని చూపండి. సో రూపంలో ఉండునని చూపండి. Using Euclid division lemma, prove that every odd integer is of the form of 6Q + 1, 6Q + 3 or 6Q + 5. బాగా అర్థం చేసుకోవాలి నాన్న, లెక్కలో ఏమి ఇవ్వబడింది మనం ఒకసారి నేర్చుకుంటే ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఈ 3 మనం విశ్లేషిస్తే సమస్య సాధన మనకి సులభం అవుతుంది. ఏమి ఇచ్చాడు? యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనుసరించి, ఓకే, ఒక ధర్మం ఇచ్చాడు. యూక్లిడ్ మహాశయుడు ప్రతిపాదించినటువంటి ఈ భాగహార న్యాయాన్ని ఉపయోగించుకొని ధనబేసి సంఖ్యలన్నీ కూడా, బేసి సంఖ్యలు ఏంటి నాన్న? 3, 1, 3, 5, 7, 9, 11, 13 ఇవన్నీ కూడా ధనబేసి సంఖ్యలే. ధనబేసి సంఖ్యలన్నీ కూడా ఏ రూపంలో రాయొచ్చు? 6Q + 1 లేదా 6Q + 3 లేదా 6Q + 5 రూపంలో రాయవచ్చునని చూపండి అన్నాడు. చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావటానికి. మన భాషలోనికి వెళ్దాం, మన గ్రామీణ భాషలోకి ఒక ఉదాహరణతోటి తీసుకెళ్తున్నాను. చూడండి నాన్న, మనం ముందు యూక్లిడ్ డివిజన్ భాగహార న్యాయం రాయమన్నాడు కాబట్టి యూక్లిడ్ భాగహార న్యాయం రాయాలి. ఏమని రాస్తున్నాం? యూక్లిడ్ గారి భాగహార న్యాయం నిర్వచనం రాయండి. యూక్లిడ్ గారి భాగహార న్యాయం నిర్వచనం ముందు రాద్దాం. ఆ నిర్వచనం ఏంటో రాస్తున్నాం. ఈ నిర్వచనాన్ని ఏమని రాద్దాం నాన్న? యూక్లిడ్ యొక్క భాగహార నిర్వచనాన్ని ఏమని రాద్దాం? ఏ కామా బీలు ఏవేని రెండు ధనపూర్ణ సంఖ్యలు అయితే మనం అనుకుందాం ఏని విభాజ్యము బీని విభాజకము అనుకుంటే ఇక్కడ విభాజ్యము = విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం.
విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అయ్యే విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అయ్యే విధంగా Q, R భాగఫలము మరియు శేషములు వ్యవస్థితమవుతాయి. తర్వాత శేషం విలువ ఎలా ఉంటుంది? 0 ≤ R B. శేషము 0కి సమానం కావచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు, విభాజకం కంటే తక్కువగా ఉంటుంది. ఇది యూక్లిడ్ భాగహార న్యాయం. ఇది పోనీయండి నాన్న, ఇది భాగహార న్యాయం యొక్క నిర్వచనం రాసాం, ఆన్సర్ చేస్తున్నాం. సో భాగహార న్యాయాన్ని ఎందుకు అవలంబించాలంటే ధనబేసి సంఖ్య అన్నాడు, ఏదైనా ఒక ధనబేసి సంఖ్య తీసుకోండి అన్నాడు. ఏ అనేది ధనబేసి సంఖ్య. మనం కొబ్బరి బోండాలు తీసుకుంటున్నాడన్న, కొబ్బరి బోండాలు ఏమనుకున్నాం? ధనబేసి సంఖ్యలు అనుకుందాం. కొన్ని కొబ్బరి బోండాలు ఉన్నాయి, ఆ కొబ్బరి బోండాలు ఏమనుకుంటున్నాను? ఏ అనేది కొన్ని కొబ్బరి బోండాలు. ఈ కొబ్బరి బోండాలను ఏ అనేది కొబ్బరి బోండాల సంఖ్య అనుకుందాం. ఈ కొన్ని కొబ్బరి బోండాలను ఎంతమంది పంచుకుంటున్నారు నాన్న? ఇక్కడ 6 పంచుకుంటున్నారు. ఏ అనేది బోండాల సంఖ్య అనుకుందాం. బి విలువ పంచుకునేటువంటి కూలీలు ఎంతమంది? 6 కూలీలు పంచుకుంటున్నారు. భాగఫలం ఒక్కొక్కరికి ఎన్ని వస్తున్నాయి నాన్న? Q బోండాలు వస్తున్నాయి, పంచుకుంటే ఒక్కొక్కరికి Q వస్తున్నాయి. శేషం విలువ ఏముంటుంది నాన్న? 6 పంచుకున్నప్పుడు అస్సలు మిగలకపోవచ్చు. కొబ్బరి బోండాలు ఏమైనా మిగిలితే నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాను. ఏమీ మిగలకపోవచ్చు, 1 మిగలొచ్చు, 2 మిగలొచ్చు, 3 మిగలొచ్చు, 4 మిగలవచ్చు, లేదా 5 మిగలవచ్చు. 6 కొబ్బరి బోండాలు ఉంటాయని 6 పంచుకుంటే 6 మిగులుతాయా? వాళ్ళు తెలివి తక్కువ వెధవలు అవుతారు. ఎందుకు 6 బోండాలు ఉన్నాయి సార్, మిగిలినవి తీసుకోండి అంటే మీరు 6 ఉన్నారు కదరా బాబు, 6 ఎట్లా మిగులుతాయి? తలా ఒకటి వస్తుంది కదా అంటాం. కాబట్టి కొన్ని కొబ్బరి బోండాలను ఇచ్చి 6 పంచుకోమన్నప్పుడు అక్కడ మిగిలేటువంటివి 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ లేదా 5 వరకే ఉంటాయి. 6 కంటే తక్కువగా ఉంటాయి. 0 కూడా సమానం కావచ్చు. వీటిని యూక్లిడ్ ప్రకారం రాద్దాం. చూడండి, యూక్లిడ్ ప్రకారం రాస్తే ఇక్కడ నాన్న కొన్ని కొబ్బరి బోండాల్ని చూడండి, కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే ఒక్కొక్కరికి Q బోండాలు రాగా ఏమీ మిగలకపోవచ్చు. కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే ఒక్కొక్కరికి Q కొబ్బరి బోండాలు రాగా ఏమీ మిగలకపోవచ్చు. లేదా కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే ఒక్కొక్కరికి Q కొబ్బరి బోండాలు రాగా 1 మిగిలిపోవచ్చు. లేదా కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే 2 మిగిలే అవకాశం ఉంది. కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే 3 మిగిలే అవకాశం ఉంది. కొన్ని కొబ్బరి బోండాల్ని మీకు అర్థం కావడానికి విభాజ్యము అనే ధన సంఖ్యని నేను కొబ్బరి బోండాలు అనే వాటితో సూచిస్తున్నాను. పళ్ళు తీసుకోవచ్చు కదా సార్ అంటే, ఒక పండు మిగిలిందంటే సార్ దాన్ని ముక్కలు చేసుకొని తింటామేమో అంటారు. 6 ఉన్నాం 6 ముక్కలు చేసుకొని తింటాం అంటారు. కొబ్బరి బోండా ఇస్తే దాన్ని ముక్కలు చేసుకొని తినలేరు కదా. కాబట్టి నేను ఇక్కడ కొబ్బరి బోండా ధన సంఖ్యని ఈ విభాజ్యాన్ని కొబ్బరి బోండాలుగా పేర్కొంటున్నాను. పంచుకునేటువంటి కూలీలను 6 తీసుకున్నాను. బి విలువ 6 తీసుకున్నాను. కొన్ని కొబ్బరి బోండాలు 6 పంచుకుంటే ఏమి మిగలకపోవచ్చు. కొన్ని కొబ్బరి బోండాలను 6 పంచుకుంటే 1 మిగలవచ్చు. కొన్ని కొబ్బరి బోండాలను 6 పంచుకుంటే 2 మిగలవచ్చు. కొన్ని కొబ్బరి బోండాలను 6 పంచుకుంటే 3 మిగలవచ్చు. కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే 4 మిగలవచ్చు. కొన్ని కొబ్బరి బోండాల్ని 6 పంచుకుంటే 5 మిగలవచ్చు. 6 మిగులుతాయా నాన్న? మళ్ళా 6 పంచుకుంటే 6 మిగులుతాయా? మిగలవు. కాబట్టి ఎన్ని సందర్భాలు వచ్చినాయి? 1 2 3 4 5 6. ఈ 6 సందర్భాలను గురించి 6 పంచుకుంటే 6 సందర్భాలు వస్తాయని చెప్పింది యూక్లిడ్. ఓకేనా? ఏదైనా కొన్ని పళ్ళని మీరు 6 పంచుకున్నప్పుడు 6 రకాల సందర్భాలు వస్తాయి అని తెలియజేసింది యూక్లిడ్ భాగహార న్యాయము. ఓకే, యూక్లిడ్ భాగహార న్యాయం రాసినటువంటి ఈ ధన సంఖ్య, ఈ ధనపూర్ణ సంఖ్య ఏమని చెప్పాలి నాన్న? బేసి సంఖ్య. బేసి సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయో చెప్పాలి. చిన్నప్పుడు నేర్చుకున్నాం, టీచర్ చెప్పారు, ముద్దుగా చెప్పారు. 2తో భాగిస్తే, ఏదైనా ఒక సంఖ్యను 2తో భాగిస్తే శేషం 0 వస్తే అది సరి సంఖ్య, శేషం 1 వస్తే బేసి సంఖ్య. ఏదైనా ఒక సంఖ్యని 2తో భాగించగా శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే బేసి సంఖ్య అని టీచర్ చిన్నప్పుడు నేర్పారు.
బేసి సంఖ్యని ధన సంఖ్యని మనం కనుక్కోవడానికి బేసి సంఖ్యని సరి సంఖ్యని కనుక్కోవడానికి 2 అనేది ఉపయోగపడుతుంది. 2తో భాగించినప్పుడు 2 నిర్ధారిత విలువ అవుతుంది. అది బేసి సంఖ్యనా సరి సంఖ్యనా నిర్ధారించడానికి మనం దేన్ని వాడుతున్నాము? 2ని వాడుతాము. ఇక్కడ నాన్న దీంట్లో 2ని కామన్ తీస్తున్నాను చూడండి. 6 ఇక్కడ 6 క్యూబ్ పళ్ళు ఉన్నాయి, ఇద్దరు పంచుకుంటున్నారు. 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు వస్తాయి. 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు వచ్చి ఇంకేం మిగలలేనా? 0. సో 2ని కామన్ తీస్తే 2 3 జా 6 ప్లస్ 0. ఇప్పుడు చూడండి నాన్న, 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు వస్తాయి, ప్లస్ ఒక పండు మిగిలింది. ఆ ఒక పండుని ఇద్దరు పంచుకోవడం వస్తుందా? రాదు. కాబట్టి 1 శేషం అలాగే ఉంటుంది. 2 ముళ్ళో 6, 1 అలాగే రాశాను. ఇక్కడ చూడండి నాన్న, ఈ 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే 3 క్యూబ్ పళ్ళు వస్తాయి. 2 ముళ్ళో 6 క్యూబ్ ప్లస్ 2 పళ్ళు ఉన్నాయి. 2 పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక పండు మిగులుతుంది నాన్న, ఒక్కొక్క పండు వస్తుంది. 2 1లో 2 ప్లస్ శేషం 0, ఏం మిగలలేదు. ఈ పళ్ళను ఇద్దరు పంచుకుంటున్నారు. ఇద్దరు పంచుకున్నప్పుడు ఇక్కడ 3 క్యూబ్ పళ్ళు వచ్చాయి. ఇక్కడికి వచ్చేస్తే 2 పళ్ళని ఇద్దరు పంచుకుంటే చెరొకటి వచ్చింది, ఏం మిగలలేదు. ఇక్కడ చూడండి నాన్న, 2తో భాగించగా ఇద్దరు పంచుకోగా 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు రాగా ఇంకా 3 పళ్ళు ఉన్నాయి. 3 పళ్ళను కూడా ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక పండు రాగా 2 1లో 2 ఇంకా ఒక పండు మిగిలిపోతుంది. ఇక్కడ ఈ భాగంలో చూడండి అన్న, a = 6 క్యూబ్ ప్లస్ 4 కదా. దీన్ని కూడా ఇద్దరు పంచుకుంటే 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు రాగా ఇంకా 4 పళ్ళు ఉన్నాయి. ఈ 4 పళ్ళను కూడా ఇద్దరు పంచుకోదలిస్తే ఒక్కొక్కరికి 2 పళ్ళు వస్తాయి, ఏం మిగలవు, 0. ఈ సందర్భంలో చూడండి, 6 క్యూబ్ పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 3 క్యూబ్ పళ్ళు వస్తాయి, ఇంకా 5 పళ్ళు ఉన్నాయి. ఈ 5 పళ్ళని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి 2 పళ్ళు రాగా ఒక పళ్ళు మిగులుతుంది. సో ఏమవుతుంది నాన్న, యూక్లిడ్ యొక్క మనం ఎన్నైతే పర్యావసానాలు ఉన్నాయో 6 పర్యావసానాల్లో సరి లేదా బేసి అని చెప్పడానికి ఈ పళ్ళను ఇక్కడ వచ్చినటువంటి నియమాన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. 2 భాగాలుగా చేసినప్పుడు ఇక్కడ 2తో భాగించినప్పుడు శేషం 0, 2తో భాగించినప్పుడు శేషం 1, 2తో భాగించినప్పుడు శేషం 0, 2తో భాగించినప్పుడు శేషం 1, 2తో భాగించినప్పుడు శేషం 0, 2తో భాగించినప్పుడు శేషం 1. 2చే భాగించగా శేషం 0 వస్తే ఇది సరి సంఖ్య. ఏదేని ఒక సంఖ్యను 2తో భాగించగా శేషం 1 వస్తే అది బేసి సంఖ్య. నెక్స్ట్ నాన్న, 2చే భాగించగా శేషం 0 వస్తే అది సరి సంఖ్య. శేషం 1 వస్తే బేసి సంఖ్య. శేషం 0 వస్తే సరి సంఖ్య. శేషం 1 వస్తే బేసి సంఖ్య. చూడండి నాన్న, మీకు ఏమర్థమవుతుంది? సో ఇవ్వబడినటువంటి కొబ్బరి బోండాల్ని 6 పంచుకున్నప్పుడు వాటిని ఇద్దరికి సమానం చేశాను. ఎందుకు? సరి లేదా బేసిని నిర్ధారించేది ఇద్దరు. 2 చెప్పులు నాన్న, మనం చేతి కాళ్ళకి వేసుకునేటువంటి చెప్పులు. 2 చెప్పులు ఉంటే జత, 4 చెప్పులు ఉంటే జత, 6 చెప్పులు ఉంటే జత, 3 చెప్పులు ఉంటే ఒకటి మిగిలిపోతుంది, జత కాదు. జత కానివన్నీ కూడా బేసి సంఖ్యలు, జతగా రాయగలిగే సంఖ్యలన్నీ సరి సంఖ్యలు. కాబట్టి ఏం మిగలలేదు, సరి సంఖ్య. 1 మిగిలింది బేసి సంఖ్య, 0 మిగిలింది సరి సంఖ్య. ఇలా రాసాం. చూడండి, మనకు కావాల్సింది ఏంటి నాన్న? ధన బేసి సంఖ్య. ఇది బేసి సంఖ్య. చూడండి, ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య. బేసి సంఖ్యలు ఎన్ని రూపంలో వచ్చినాయి? 3 రూపాల్లో వచ్చాయి. ఒకటి ఏంటి నాన్న? 6 క్యూబ్ ప్లస్ 1. a = 6 క్యూబ్ ప్లస్ 1 అనేది బేసి సంఖ్య. a = 6 క్యూబ్ ప్లస్ 3 అనేది బేసి సంఖ్య. a = 6 క్యూబ్ ప్లస్ 5 అనేది బేసి సంఖ్య. ధనపూర్ణ సంఖ్యలన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు, ధనబేసి సంఖ్యలు. ఏ అనేది ధనబేసి సంఖ్య అయితే ధనబేసి సంఖ్యలన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయినా? 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 3 లేదా 6 క్యూబ్ ప్లస్ 5. ధన సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? సరి సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? 6 క్యూబ్ ప్లస్ 2, 6 క్యూబ్ ప్లస్ 4 రూపంలో రాయబడేవేమో సరి సంఖ్యలు. ఈ రూపంలో, ఈ 3 రూపాల్లో రాయగలిగినవేమో బేసి సంఖ్యలు.
లాస్ట్కి మీరు ఏం రాస్తారు నాన్న, దేర్ ఫోర్ యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి ప్రతి ధనబేసి సంఖ్యను 6q+1 లేదా 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో రాయవచ్చును అని రాయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం చిన్న ఎగ్జాంపుల్, మీరు మామూలుగా చేయాలంటే ప్రాబ్లం అనేది అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను వాటిని ధనబేసి సంఖ్యల్ని, ధన సంఖ్యల్ని ఏదైనా ఒక ధన సంఖ్య తీసుకున్నాను. ఇది ఏ అనేది ఏదైనా ఒక ధన సంఖ్య, ఏ అనేది ధన సంఖ్య, ఇది ధన సంఖ్య. పంచుకునేటువంటి కూలీలు బి, ఇది విభాజ్యం నానా, ఇది విభాజ్యం. విభాజకం విలువ బి విలువ 6 తీసుకున్నాను, ఇది విభాజకం. భాగఫలం క్యూ అనుకున్నాను, శేషం ఈ విధంగా తీసుకున్నాను. కొన్ని కొబ్బరి బొండాలు 6 పంచుకుంటే ఏం మిగలవచ్చు, 1 మిగలొచ్చు, 2 మిగలొచ్చు, 3 మిగలొచ్చు, 4 మిగలొచ్చు, 5 వరకే మిగులుతాయి. వీటిని బేసి ధనగా చేయడానికి 2 భాగాలుగా విభజించినప్పుడు ఇక్కడ ఏం మిగలలేదు, 1 మిగిలింది. 1 మిగిలితే బేసి, ఏం మిగలకపోతే సరి. ఈ రూపంలో మనం ఈ సమస్యని సాధించాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొక లెక్కలోకి వెళ్దాం. మరొక సమస్యను చూడండి. కష్టమైనటువంటి సమస్యలు కాదు నాన్న, వాస్తవ సంఖ్యల్లోకి వెళ్ళి సులభంగా మనం మార్కులను పొందవచ్చు. 4 మార్కుల ప్రశ్నని పొందవచ్చు, 2 మార్కుల ప్రశ్నకి సమాధానం చేయవచ్చు, 1 మార్కు ప్రశ్నకి సమాధానం చేయవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా మనం వీటికి ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు అంటే, సో స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, డివిజన్ అల్గారిథం యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి ప్రతి ధన సంఖ్య యొక్క వర్గము, ఏమన్నాడా, స్క్వేర్ ఆఫ్ ఎనీ, ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము, ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3q+1. సో ఒక్క నిమిషం నాన్న. సో 3p లేదా 3p+1 రూపంలో ఉంటాయని చూపండి అన్నాడు. రూపంలో ఉండునని చూపండి. కొంచెం నేను సమస్యని పెంచాను. కొంచెం నేను ఏం చేశానన్నా, పెంచాను. చూడండి, యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి, మొదటి అభ్యాసంలోని సమస్యలు ఇవన్నీ కూడా యూక్లిడ్ భాగహార న్యాయమును అనుసరించి ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము. ముందుగా మనం తీసుకున్నటువంటి లెక్కలు అయితేనేమో కేవలం ధనపూర్ణ సంఖ్య, అందులో బేసి ధనపూర్ణ సంఖ్యలన్నీ కూడా ఆరోపణలు. ఇక్కడ బేసి సరి అని అడగలేదు నాన్న, ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం. మీరు ఏ సంఖ్య అయినా తీసుకోండి, 1 తీసుకోండి, 1 యొక్క వర్గం, 2 తీసుకోండి, 2 యొక్క వర్గం, 3 తీసుకోండి, 3 యొక్క వర్గం, 4 తీసుకోండి, 4 యొక్క వర్గం. ధనపూర్ణ సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా 3p లేదా 3p+1 రూపంలో ఉంటాయని చూపండి అన్నాడు. సమస్యని చూసి మనం భయపడకూడదు. ప్రాబ్లం చదవాలి, బాగా చదవాలి. ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి చూడాలి. ఫస్ట్ ఇచ్చాడు యూక్లిడ్ విశేష భాగహార నిధి, యూక్లిడ్ భాగహార న్యాయాన్ని వాడుకోండి అన్నాడు. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం రాస్తున్నాం నాన్న. ఏమని నిర్వచనం మీరు రాయండి. ప్రీవియస్లో ఇలాక చెప్పినట్లుగానే షార్ట్కట్లో రాస్తున్నాను. యూక్లిడ్ భాగహార న్యాయం నిర్వచనం రాయాలి నాన్న. భాగహార న్యాయం రాసినందుకు 4 మార్కుల్లో మీకు 1 మార్క్ ఇక్కడే పడిపోతుంది. యూక్లిడ్ గారు ఏం చెప్పారు, ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలు, ఏ విభాజ్యము బి విభాజకం అనుకుంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అయ్యే విధంగా క్యూ కామా ఆర్ అనేవి ఒక భాగఫలము శేషాలు వ్యవస్థితమవుతాయి. ఏ అనేది విభాజ్యం, బి అనేది విభాజకం అనుకుంటే ఒక సంఖ్యని ఇంకొక సంఖ్యతో భాగిస్తే ఒక భాగఫలము ఒక శేషం కూడా వస్తాయి. అవి విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం రూపంలో రాయవచ్చు. అందులో శేషం విలువ 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ మరియు బి కంటే విభాజకం కంటే తక్కువగానే ఉంటుంది అని నేర్చుకున్నాం. ఇది విశేష భాగహార న్యాయము, యూక్లిడ్ యొక్క భాగహార న్యాయము. ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలు,
ఏని విభాజకం, బి విభాజ్యం అనుకుంటే విభాజకం అనుకుంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అయ్యే విధంగా క్యూ కామా ఆర్ భాగఫలము ఆర్ శేషాలు వ్యవస్థితం అవుతాయి. శేషం విలువ 0 కానీ విభాజకం కంటే తక్కువగానే ఉంటుంది, 0కి సమానంగానే ఉంటుంది అనేది సూత్రం. ఇప్పుడు చూడండి, నేను ఏ అనున్నది ప్రూఫ్ చేస్తున్నాను నాన్న. ఇది మనకి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఓకే, ఏ అనేది ధనపూర్ణ సంఖ్య, ఏ అనున్నది ధనపూర్ణ సంఖ్య. దీన్ని మన భాషలో ఈ ధనపూర్ణ సంఖ్యల్ని కొబ్బరి బోండాలుగా తీసుకుంటున్నాను. మీకు ఇస్తున్నాను, కొబ్బరి బోండాలు ఇచ్చి పంచుకోండి అంటున్నాను. ఇస్తున్నాను అంటే అది 0 కాకూడదు. నేను ఇచ్చేటువంటి కొబ్బరి బోండాలు ఏమీ లేకుండా మాత్రం ఉండకూడదు. ఖాళీ చేతులు ఇచ్చి పంచుకోర్రా అంటే కొడతారు నన్ను. కాబట్టి ఏం చేద్దాం నాన్న, కొబ్బరి బోండాలు 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, ధన సంఖ్య అయి ఉండాలి. సో ఏ అనున్నది ధనపూర్ణ సంఖ్య, ఇది విభాజ్యం. దీన్ని ఏమనుకున్నానా, విభాజ్యము అనుకున్నాం, విభాజ్యము అనుకున్నాం. ఎంతమంది పంచుకుంటున్నారు ఇక్కడ, ఎంతమంది పంచుకుంటున్నారు, 3 పంచుకుంటున్నారు. బి విభాజకం విలువ 3గా తీసుకుంటున్నాను, విభాజకం విలువ 3గా తీసుకుంటున్నాను. భాగఫలం అంటే ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి నాన్న, క్యూ పళ్ళు వస్తున్నాయి అనుకుందాం. కొబ్బరి బోండాలు ఎన్ని వస్తున్నాయి అంటే భాగఫలం క్యూ అనుకుంటున్నాను. శేషం మిగిలేటువంటి వాటిని 6 అనుకుంటే, ఇప్పుడు చూడండి, కొన్ని కొబ్బరి బోండాల్ని బాగా ఆలోచించండి నాన్న. కొన్ని కొబ్బరి బోండాల్ని 3కి నేను పంచుతున్నాను, 3కి ఇస్తున్నాను. వ్యవసాయంలో కొబ్బరి తోట తెంచడానికి కూలీలు వచ్చినప్పుడు సాయంకాల సమయంలో వారికి నేను, బాబు మీకు కొన్ని కొబ్బరి బోండాలు ఇస్తాను, తీసుకుపోండి అయ్యా, సమానంగా పంచుకోండి, ఏమన్నా మిగిలితే మీరు కొట్టుకోవద్దు, ఆ మిగిలిన దాని గురించి ఇది నాకు అని కొట్టుకోకుండా ఆ మిగిలింది నాకు ఇచ్చిపోండి అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొన్ని కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే ఒక్కొక్కరికి క్యూ కొబ్బరి బోండాలు రాగా ఏం మిగలకపోవచ్చు. ఇది మొదటి సందర్భం నాన్న. కొన్ని కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే 1 కొబ్బరి బోండా మిగలవచ్చు. కొన్ని కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే 2 కొబ్బరి బోండాలు మిగలవచ్చు. 3 మిగులుతాయమ్మా, కొన్ని కొబ్బరి బోండాలు 3 పంచుకుంటే 3 మిగులుతాయా? 3 నాకు తీసుకొచ్చి ఇస్తారా? ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు చెరొకటి తీసుకుంటే మళ్ళీ శేషం 0 అవుతుంది. కాబట్టి శేషం విలువ 0 కానీ 1 కానీ 2 కానీ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఏమని రాస్తున్నాను అంటే, మొదటి సందర్భం, 3 సందర్భాలు వచ్చినాయి. యూక్లిడ్ మహాశయుడు చెప్పినటువంటి భాగహార న్యాయం ప్రకారము ఈ కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే 3 రకాలుగా వస్తాయి. మొదటి భాగం, కొన్ని కొబ్బరి బోండాలు 3 పంచుకుంటే ఏం మిగలకపోవచ్చు, ఇది మొదటి ధర్మం. రెండవది, కొన్ని కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే 1 కొబ్బరి బోండా మిగలవచ్చు, లేదా కొన్ని కొబ్బరి బోండాల్ని 3 పంచుకుంటే 2 కొబ్బరి బోండాలు మిగలవచ్చు. ఇలా ఎన్ని అవకాశాలు ఉన్నాయి నాన్న ఇందులో? మనకి 3 అవకాశాలు. అస్సలు మిగలకపోవచ్చు, ఒకటే మిగలవచ్చు, లేదా 2 మిగిలే అవకాశం ఉంది. యూక్లిడ్ భాగహార న్యాయ నిర్వచనం ప్రకారం ఆయన గారు తెలియజేసినది ఏంటంటే, 3 పంచుకున్నప్పుడు 3 సందర్భాలు వస్తాయి అని చెప్పాడు. ఈ 3 సందర్భాల గురించి మనం రాసాము. 3 సందర్భాల్లో మనకి ధనపూర్ణ సంఖ్య కాదు అడిగింది, మనం కనుక్కోవాల్సింది ధనపూర్ణ సంఖ్య కాదు. ఇది కాదండి, ఇది కాదు, ధనపూర్ణ సంఖ్య కాదు. ఏం కనుక్కోమన్నాడు, ఆలోచించాలని చెప్పాను. ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము గురించి అడుగుతున్నాడు. ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము గురించి మాట్లాడుతున్నాడు. వర్గము అంటే ఇరువైపులా వర్గం చేస్తున్నాను నాన్న, ఇరువైపులా. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భాన్ని కూడా ఇరువైపులా వర్గము చేయగా, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q కదా నాన్న, 0కి విలువ లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q. ఇరువైపులా నేను వర్గం చేశాను, ఇరువైపులా దీన్ని వర్గం చేశాను. దీన్ని కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q + 1 ఉంది నాన్న, ఇరువైపులా ఈ సందర్భాన్ని కూడా వర్గం చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q + 2 ఉంది నాన్న, ఈ సందర్భాన్ని కూడా వర్గం చేస్తున్నాను. వర్గము చేసే సందర్భంలో ఎందుకు అడిగాడు, సమస్యలో అడిగాడు, ధన సంఖ్య యొక్క వర్గము అన్నాడు. సో యూక్లిడ్ ప్రకారం 3 సందర్భాలు వచ్చాయి. ఈ సందర్భాలను వర్గం చేయండి అన్నాడు. వర్గం చేస్తే ద్విపది యొక్క వర్గం ఇక్కడ చూడండి అన్న, A² = 3ని 2 పర్యాయాలు గుణిస్తే 3 × 3 9 Q², 9
క్యూ స్క్వేర్. 9 క్యూ స్క్వేర్ని ఏమని రాస్తున్నాను చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ముగ్గురికి పంచుతున్నాను, ముగ్గురు కదా పంచుకోవాల్సింది, ముగ్గురికి పంచితే 3 3s 9. 9 క్యూ స్క్వేర్ పళ్ళు ఉన్నాయి నాన్న, అందులో ముగ్గురు తీసుకుంటే 3 క్యూ స్క్వేర్ పళ్ళు వస్తాయి. 3 3s 9, ముళ్ళ 9 క్యూ స్క్వేర్. ఏం మిగలలే నాన్న, 0. ఏం మిగలలే, 0. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్లో ఉన్నటువంటి విలువని పీగా మార్చుకోండి. బ్రాకెట్లో 3ని క్యూ స్క్వేర్ని గుణిస్తే కొత్త ఒక ఆన్సర్ వస్తుంది. 2 సంఖ్యల యొక్క లబ్ధం కొత్త సంఖ్య అవుతుంది. చూడండి, 2ని 3ని గుణించండి నాన్న, 2 3 6. 2ని 4ని గుణించండి, 2 4 8. 2ని 5ని గుణించండి, 2 5 10. 2 సంఖ్యల యొక్క లబ్ధము కొత్తగా మరొక సంఖ్య వస్తుంది. 2 సంఖ్యల యొక్క లబ్ధం మరొక నూతన సంఖ్య, 2 సంఖ్యల యొక్క లబ్ధం మరొక నూతన సంఖ్య. కాబట్టి ఇక్కడ కూడా ఈ సందర్భంలో నేను 3ని క్యూ స్క్వేర్ని గుణిస్తే వచ్చే విలువని కొత్త సంఖ్య p అనుకుంటున్నాను. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ p, బ్రాకెట్లో ఉన్న విలువ p, ఏ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 0. ఓకే నాన్న, మొదటి సందర్భం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇరువైపులా వర్గం చేయాలి కదా, ఏ రూపంలో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా రాస్తున్నాను నాన్న, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. 7th క్లాస్లో నేర్చుకున్నారు. సో సర్వసమాన నియమాలు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ పై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నిర్వచనం ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్గా రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మొదటి భాగం 3q నానా, చివరి భాగము 1. మొదటి భాగము 3q, చివరి భాగం 1. ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ వన్, చివరి బ్రాకెట్లో చివరిది. ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ది, రెండవ బ్రాకెట్లో రెండవది. ఈ విధంగా పూరించండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 3 యొక్క వర్గము 9 క్యూ స్క్వేర్ ప్లస్ 2 3 6, 6q, 1లో 6q ప్లస్ 1 యొక్క వర్గం 1లో 1. ఇందులో చూడండి నాన్న, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ముగ్గురు పంచుకోవాలి కాబట్టి ఈ ఉన్నటువంటి పళ్ళను ముగ్గురు పంచుతున్నాను అనుకోండి. 9 క్యూ స్క్వేర్ పళ్ళను ముగ్గురు పంచుకుంటే ముళ్ళ 9 క్యూ స్క్వేర్ 3ని కామన్ తీస్తున్నాను నాన్న. 3ని ఉమ్మడి కారణాంకంగా రాస్తే 3 క్యూ స్క్వేర్ ప్లస్ 3 2 3 2 6q ప్లస్ ఒక పండు ఉంది, ఒక పండుని ముగ్గురు పంచుకోవస్తుందా, లేదు. కాబట్టి ఆ 1 అలాగే ఉంటుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 3 ఇంటూ చెప్పాను నాన్న, ఈ 2 సంఖ్యల అది డోర్ పడింది. ఈ 2 సంఖ్యల యొక్క మొత్తము మరొక కొత్త సంఖ్య అవుతుంది. దీన్ని ఈ బ్రాకెట్లో ఉన్న విలువ p అనుకుంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3p ప్లస్ 1. నెక్స్ట్ నాన్న, ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, దీన్ని కూడా ఇరువైపులా వర్గం చేస్తున్నాను. ఇరువైపులా వర్గం చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో మొదటి భాగము 3qకి సమానం, చివరి భాగం 2కి సమానం. మొదటి భాగం 3qకి సమానం, రెండవ భాగం 2కి సమానం. సూక్ష్మీకరించండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 3 స్క్వేర్ 9 క్యూ స్క్వేర్ ప్లస్ 2 3 6, 6 2 12q ప్లస్ 2 2 4. చూడండి నాన్న, ముగ్గురికి పంచుతున్నాను. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 3ని కామన్ తీసినట్లయితే 3 9 క్యూ స్క్వేర్ ప్లస్ 3 4 12, క్యూ అలాగే ఉంటుంది. 4 పళ్ళు ఉన్నాయి, ముగ్గురు పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక పళ్ళు వస్తుంది. 3 1 3, ఇంకా ఒక పండు మిగిలిపోతుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 3 ఇంటూ బ్రాకెట్లో ఉన్న విలువని p అనుకుంటే 3p ప్లస్ 1. చూడండి నాన్న, ఒక సంఖ్య యొక్క వర్గము ధనపూర్ణ సంఖ్య తీసుకున్నాను. ఏ అనేది ధనపూర్ణ సంఖ్య అనుకున్నాను. ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము చేస్తే ధనపూర్ణ సంఖ్యల యొక్క వర్గము అనేది 3p రూపంలో కానీ 3p ప్లస్ 1 అనే రూపంలో కానీ ఉంది. సో ఇది మనం కావాల్సినటువంటి సమస్య సాధన. మరొకసారి ఏమీ లేదు, ఈ రూపంలో వచ్చినటువంటి ప్రశ్నలకి పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు. ఇబ్బందులు లేదు నాన్న, అందులో ఉన్నటువంటి ఆ నిర్వచనం ఒకటి, సో కాన్సెప్ట్ ఒకటి మీరు నేర్చుకుంటే ఆ సమస్య అనేది సులభంగా అయిపోతుంది. సో మరొకసారి వినండి. ఇక్కడ యూక్లిడ్ భాగాహార న్యాయంలో ఏమని చెప్పాడు, ఏదేని
ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది అన్నాడు. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం వాడుకోమన్నాడు. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం రాయాలంటే ఏదైనా ఒక సంఖ్యని అది విభాజ్యం అనుకున్నాము. ఆ విభాజ్యం విలువల్ని మనం ఇక్కడ కొబ్బరి బోండాలుగా తీసుకున్నాము. విభాజకము కావాలి. బి అనేది విభాజకం. ఎంతమంది పంచుకుంటున్నారంటే 3 పంచుకుంటున్నారు అని అది విభాజకంగా తీసుకున్నాను. భాగఫలం ఒకటి కావాలి. ఎన్నెన్ని వస్తున్నాయి ఒక్కొక్కరికి అంటే అవి క్యూ వస్తున్నాయి. శేషం ఎన్ని మిగులుతున్నాయి అంటే శేషం 6 మిగులుతున్నాయని చెప్పుకున్నాం. ఎన్ని సందర్భాలు వస్తున్నాయని చెప్పాడు యూక్లిడ్ గారు. 3తో భాగించినప్పుడు 3 సందర్భాలు వస్తాయి. కొన్ని కొబ్బరి బొండాలు 3 పంచుకుంటే ఏం మిగలకపోవచ్చు. కొన్ని కొబ్బరి బొండాలు 3 పంచుకుంటే 1 మిగలొచ్చు. కొన్ని కొబ్బరి బొండాలు 3 పంచుకుంటే 2 మిగలొచ్చు. ఈ నిర్వచనము ఇది రాస్తే మీకు 4 మార్కుల్లో 2 మార్కులు పడతాయి. వాటి యొక్క సూక్ష్మీకరణ రాసి 3 మార్కులు, చివరి ఫలితం వచ్చింది అని నిర్ధారించితే 1 మార్కు, 4 మార్కులు వస్తాయి. సో ఇందులో ధనపూర్ణ సంఖ్య కాదు మనకు కావాల్సింది. యూక్లిడ్ ప్రకారం ధనపూర్ణ సంఖ్యలు రాసాము. 3 పర్యావసానాలు వస్తున్నాయని 3 పర్యావసానాలు రాసాము. వాటి యొక్క వర్గాలు కావాలి. వర్గాలు కావాలి కాబట్టి వర్గం చేస్తున్నాను. ఇరువైపులా ప్రతి సందర్భాన్ని వర్గం చేస్తున్నాను. ప్రతి సందర్భాన్ని వర్గం ఈ విధంగా విస్తరించి రాసినప్పుడు దాన్ని 3p లేదా 3p+1 లేదా 3p+1 అంటే 3p లేదా 3p+1 అను 2 రూపాల్లో మాత్రమే వర్గాలుగా మనం రాయవస్తుంది. ఏ సందర్భంలో 3 పంచుకున్నప్పుడు. ఓకేనా? ఈ విధంగా ఈ సమస్యకి సాధన చేశాం. మరొక సమస్యకి సాధన చేద్దాం. చూడండి. ప్రతి ధనపూర్ణ సంఖ్య చివరి సమస్య. ఇంకా 2 సమస్యలనేనా. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం అనుసరించి ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే 9m కానీ 9m+1 కానీ లేదా 9m+8 రూపంలో ఉంటాయి అని చూపాలి. రూపంలో ఉండునని చూపండి అన్నాడు. చూడండి నాన్న, నేను నిర్వచనం మళ్ళీ ఏం రాయట్లేను, మీరు పరీక్షలో రాయాల్సి ఉంటుంది. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయాన్ని వాడమన్నాడు. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి? యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం ఏంటో రాయాలి. సో అది మీరు రాస్తున్నారు. ఏమని రాస్తారు నాన్న? సొల్యూషన్ సాధన ఏ కామా బీలు ఏవేని 2 ధనపూర్ణ సంఖ్యలైనప్పుడు ఏ విభాజ్యముగాను బి విభాజకంగాను తీసుకుంటే అక్కడ భాగఫలము మరియు శేషం అనే 2 సంఖ్యలు కూడా వ్యవస్థితమవుతాయి. ఏ విభాజ్యము బి విభాజకం అనుకుంటే భాగఫలము మరియు శేషములు కూడా వ్యవస్థితమవుతాయి. వాటి మధ్య గల సంబంధము విభాజ్యము విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అనే రూపంలో వస్తుంది. దీంట్లో యూక్లిడ్ గారు ఏం చెప్పారు? శేషము విలువ 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఉంటుంది. శేషం విలువ విభాజకం కంటే తక్కువగా ఉంటుంది అని తెలియజేశాడు. అది యూక్లిడ్ యొక్క న్యాయము రాసాము. ఇప్పుడు నాన్న మరి ఇక్కడ కొబ్బరి బొండాలే అనుకున్నాం. ఏ అనేది విభాజ్యం. ఇక్కడ ఏ విభాజ్యము. ఒక్క నిమిషం ఇట ఏ అన్నది విభాజ్యం. ఏ విభాజ్యము అనుకుందాము. ఈ విభాజ్యాన్ని మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? అదే కొబ్బరి బొండాలతో పోలుస్తాం. విభాజ్యం. బి అనేది ఏమవుతుంది? విభాజకము అనుకున్నాం. అంటే ఎంతమంది పంచుకుంటున్నారు? ఇక్కడ 9 మంది పంచుకుంటే దీని ప్రకారం 9 మంది తీసుకుంటే 9 సందర్భాలు వస్తాయి నాన్న. 3 పంచుకుంటే 3 సందర్భాలు. ఏం మిగలకపోవచ్చు? 1 మిగలవచ్చు, 2 మిగలవచ్చు. 6 పంచుకుంటే 6 సందర్భాలు వస్తాయి. 0, 1, 2, 3, 4, 5 మిగలవచ్చు. 9 మంది పంచుకుంటే 9 సందర్భాలు. 9 సందర్భాలు రాయాలంటే మనకు కష్టం అవుతుంది. ఆ సందర్భాన్ని మళ్ళీ ఘనం చేయాలంటే ఇంకా కష్టమవుతుంది. కష్టమైనటువంటి లెక్కన వచ్చినప్పుడు సులభంగా చేయాలి. పెద్ద రాయి ఇస్తాడు. ఆ రాయిని దులపండి అంటే మామూలుగా మనకు ఒక్కరికి లేవదు నాన్న. దాన్ని సులభంగా చేయడానికి ఏం చేస్తాం? సైన్స్లో పనిముట్టు వాడతాం. కింద గొడ్డలి వేసి గొడ్డలతోటి ఈ విధంగా మనం అన్నప్పుడు ఏమవుతుందన్నా రాయి ఈజీగా కదులుతుంది. అదేవిధంగా ఒక హార్డ్ సమస్య ఇచ్చినప్పుడు, పెద్ద కష్టతరం అవుతున్నప్పుడు దాన్ని సులభంగా చేయడానికి ఏదో ఒక మార్గం ఎన్నుకోవాలి. ఆ మార్గంలో నేనేమనుకుంటున్నా అంటే ఏ విభాజ్యము బి విలువ నేను 3గా తీసుకుంటున్నాను. పంచుకునేటువంటి వారిని 3గా తీసుకుంటున్నాను. గుర్తుకుంచుకోండి, సులభతరం చేయడానికి బి విలువను 3గా తీసుకుంటున్నాను. అప్పుడు శేషం భాగఫలం వస్తుంది. ఒక్కొక్కరికి ఎన్నెన్ని పళ్ళు అనేది భాగఫలాన్ని Q అనుకుంటున్నాను. శేషం విలువని R అనుకుంటున్నాను.
అప్పుడు చూడండి నాన్న, సందర్భాలు ఎన్ని వస్తాయి ఒకసారి చూడండి. కొన్ని కొబ్బరి బోండాల్ని యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ముగ్గురు పంచుకుంటున్నప్పుడు ఒక్కొక్కరికి క్యూ పళ్ళు రాగా ఏం మిగలకపోవచ్చు. కొన్ని కొబ్బరి బోండాల్ని ముగ్గురు పంచుకున్నప్పుడు ఏమీ మిగలకపోవచ్చు. మొదటి సందర్భం. కొన్ని కొబ్బరి బోండాల్ని ముగ్గురు పంచుకుంటే ఒకటి మిగలవచ్చు. రెండవ సందర్భం. కొన్ని కొబ్బరి బోండాల్ని ముగ్గురు పంచుకుంటే 2 మిగలవచ్చు. 2 సందర్భాలు. 3 సందర్భం. విభాజకం విలువ 3 తీసుకున్నాం కాబట్టి యూక్లిడ్ మహాశయుడి ప్రకారం మనకు 3 పర్యావసానాలు, 3 సందర్భాలు వస్తున్నాయి. సో ఒక ధనపూర్ణ సంఖ్యని ఈ విధంగా రాయొచ్చు అని రాసుకున్నాం. కానీ ధనపూర్ణ సంఖ్య యొక్క ఏమన్నాడు? ధనపూర్ణ సంఖ్య అడగలేదు. మనం రాసిందేమో ధనపూర్ణ సంఖ్య. యూక్లిడ్ ఇక్కడి వరకే. యూక్లిడ్ ప్రకారం ధనపూర్ణ సంఖ్యల యొక్క సందర్భాలు 3 వస్తున్నాయని రాశాం. ఈ మూడు ధనపూర్ణ సంఖ్యలు కాకుండా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము గురించి మాట్లాడాడు. ఘనం గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలన్నా ఇరువైపులా ఘనం చేయాలి. ఇరువైపులా ఘనము చేయగా క్యూబింగ్ ఆన్ బౌత్ సైడ్స్. ఇరువైపులా ఘనం చేస్తున్నాం. ఒక సూత్రం గుర్తుకుంచుకోండి. ఇక్కడ a plus b whole cube నానా. a plus b whole cube is equals a cube plus 3a square b plus 3ab square plus b cube. ఎలా గుర్తుకుంచుకోవాలి? a cube plus b cube, a cube plus b cube. 3ab మొదటిసారి మొదటి పదానికి స్క్వేర్, రెండవసారి రెండవ పదానికి స్క్వేర్. a plus b whole cube ఫార్ములా a cube plus 3a square b plus 3ab square plus b cube. గుర్తుకుంచుకోవటం సులభం. మళ్ళీ ఒకసారి a plus b whole cube is equals a cube, చివరికి నానా b cube, మధ్యలో 3ab మొదటిసారి ఏకి స్క్వేర్, రెండోసారి బీకి స్క్వేర్. ఈ విధమైనటువంటి ఈ సూత్రాన్ని మనం ఇందులో వాడుకుంటున్నాం. ముందు సమస్యలోనేమో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడాము. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఘనము అంటే 3 పర్యాయాలు గుణించాలి. ఇరువైపులా ఘనం చేస్తే ఏ క్యూబ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ఉంది నాన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. ఇరువైపులా ఘనం చేయగా ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3ని 3 సార్లు గుణిస్తే 27, 3 సార్లు గుణిస్తే 27 క్యూబ్. సో దీన్ని చూడండి, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం వాస్తవంగా పంచుకోవాల్సిన వాళ్ళని 9 రావాలి. 9 మంది పంచుకోవాలి. 9 మందికి మనం చేయలేక 3కు చేసాము. ఆ 3ని 9, ఇప్పుడు 9 కావాలి కాబట్టి 9తో కామన్ తీస్తున్నాను చూడండి అన్న. 9 భాగాలు చేస్తే 9 మంది పంచుకుంటే 27 క్యూబ్ని 9 మంది పంచుకుంటే 9 3లో 27 క్యూబ్. ఏం మిగలలేదు నాన్న, 0. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 9 ఇంటూ బ్రాకెట్లో ఉన్న విలువని m అనుకోండి, 9m. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9m. ఒక ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ నాన్న దీన్ని ఇరువైపులా ఘనం చేయండి. ఏ ఈజ్ ఈక్వల్స్ 3q + 1 హోల్ క్యూబ్. ఇరువైపులా ఘనం చేశాను. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ సూత్ర ప్రకారం విస్తరిస్తున్నాను. ఏ క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్. ఇక్కడ నాన్న ఫస్ట్ బ్రాకెట్ 3q, లాస్ట్ బ్రాకెట్లో 1, 3q 1, 3q 1. మొదటి భాగంలో మొదటిది, చివరి భాగంలో చివరిది. మొదటి భాగంలో మొదటిది, చివరి భాగంలో చివరిది. మొదటి భాగంలో మొదటిది, చివరి భాగంలో చివరిది. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుందన్నా? 3ని 3 పర్యాయాలు గుణిస్తే 27, 3 9, 9 27 క్యూబ్ ప్లస్ 3ని 2 సార్లు గుణిస్తే 9, 9 3లో 27 q² ప్లస్ 3 9 క్యూబ్ ప్లస్ 1. ఆన్సర్ ఏమవుతుందన్నా? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 9ని కామన్ తీస్తే 9 9 3లో 27 క్యూబ్ ప్లస్ 9 3లో 27 q² ప్లస్ 9 1లో 9 క్యూ. ఇంకొక పండు మిగిలింది నాన్న, అది 9 మంది పంచుకోలేరు, అది అలాగే ఉంటుంది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 9 ఇంటూ బ్రాకెట్లో ఉన్న వాల్యూని m అనుకోండి, 9m + 1. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9m + 1. చివరి సందర్భం చూడండి, దాన్ని కూడా ఇరువైపులా ఘనం చేస్తున్నాను. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3q + 2 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3q + 2 హోల్ క్యూబ్. ఘనం చేస్తేనా ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ a + b హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్.
బి క్యూబ్. ముందు భాగంలో 3 క్యూబ్, చివరి భాగంలో 2 3 క్యూబ్ 2 3 క్యూబ్ 2. సూక్ష్మీకరించండి. 3 సార్లు గుణిస్తే 27 క్యూ క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 నానా, 9 3 27, 22లో 54 క్యూ స్క్వేర్ ప్లస్ 2 2లో 4, 4 3లో 12, 12 3లో 36 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ విలువ 8. 9 భాగాలు చేయాలి కాబట్టి 9ని కామన్ తీసినట్లయితే 9 3లో 27 క్యూ క్యూబ్ ప్లస్ 9 6లో 54 క్యూ స్క్వేర్, 9 4లో 36 క్యూ ప్లస్ 8 పళ్ళు ఉన్నాయి, 9 మంది పంచుకోలేరు. ఆ 8 అలాగే రాస్తున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ బ్రాకెట్లో ఉన్న విలువ m అనుకుంటే 9m ప్లస్ 8. చూడండి, ఇది ఏ క్యూబ్ విలువ నానా? ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము, ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము, ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము, ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనాలు కనుక్కున్నాం. ఆ ఘనము ఏ రూపంలో ఉందమ్మా? 9m రూపంలోను, లేదా 9m ప్లస్ 1 రూపంలోను, లేదా 9m ప్లస్ 8 రూపంలోనూ ఉంది. సో యూక్లిడ్ మహాశయుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం, భాగహార న్యాయం ప్రకారం, సో విభాజ్యాన్ని విభాజకంతో భాగించినప్పుడు భాగఫలము మరియు శేషములు వస్తాయి. వాటి మధ్యలో ఉన్న సంబంధము విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషము, మరియు శేషం విలువ 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ విభాజకం కంటే తక్కువ కానీ ఉంటుంది అన్నాడు. నిర్వచనం రాసాము. కొన్ని ఇక్కడ 9 తీసుకోకుండా మనం 3గా భాగాలుగా మనం సులభతరం చేసుకోవడానికి విభాజకాన్ని, కొన్ని కొబ్బరి బొండాల్ని 3కే పంచుతున్నాము. అస్సలు మిగలలేదు, 1 మిగిలింది, 2 మిగిలింది. 3 సందర్భాల్లో ధనపూర్ణ సంఖ్యలు కాదు కావాల్సింది, ఘనాలు కావాలి. కాబట్టి ప్రతి సంఖ్యను ఘనం చేశాను. a ప్లస్ b హోల్ క్యూబ్ రూపంలో విస్తరించి అందులో 9ని కామన్ తీసినట్లయితే అవి 9m గాను 9m ప్లస్ 1 గాను 9m ప్లస్ 8 రూపంలోకి మారిపోయాయి. ఓకేనా? సో నెక్స్ట్